హాయ్ వెల్కమ్ టు ఫస్ట్ లుక్. ఈ వారం థియేటర్స్లో ఒక మనసు కుందనపు బొమ్మ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఇందులో ఒక మనసు అంటూ ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా మెరిసింది నిహారిక. అందుకే పోటీ లేని ఈ వీకెండ్లో ఒక మనసు సౌండే ఎక్కువగా వినిపించేలా ఉంది. ఇక కుందనపు బొమ్మ కవ్వించే కహానిగా వచ్చింది. సో ఇందులో ఏ సినిమాకి ఏది ప్లస్ అయింది, ఏ మూవీకి ఇంకేది మైనస్గా మారింది, మొత్తంగా ఈ రెండు సినిమాల రివ్యూ అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ రమణబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ జూమ్ ఆన్ ఫస్ట్ లుక్. మెగా కాంపౌండ్ నుంచి ఫస్ట్ టైం వెండితెర మీద ఓ మెగా వారసురాలు హీరోయిన్గా వెలిగింది. అది కూడా క్లాస్ హీరో అనిపించుకున్న నాగశౌర్యతో జతకట్టి వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ క్లాస్ కాన్సెప్ట్ తో కదిలి వచ్చింది. మెగా హీరోయిన్ గా నిహారిక, క్లాస్ కమ్ రొమాంటిక్ మూవీస్ తో ఫోకస్ అయిన నాగశౌర్య, ఇలా ఇద్దరి కాంబోలో వచ్చింది ఒక మనసు మూవీ. ఇక కదిలించే కహానీలతో ఫోకస్ అయిన రామరాజు మేకింగ్ లో ఈ పెయింటింగ్ తెరకెక్కింది. మరి ఈ సినిమాకి ఏది కలిసి వచ్చింది, ఏది పంచిచ్చేలా ఉంది? అండ్ చెప్పండి రమణబాబు గారు, సినిమా చూశారు ఆల్రెడీ. నిహారిక అంటే చాలా అంచనాలు క్రియేట్ అయిపోయాయి. మెగా వారసురాలు, ఆల్రెడీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకు ఎన్ని అంచనాలు ఉంటాయి. అండ్ మనం చూస్తుంటే ప్రమోషన్స్లో కూడా తెలుస్తుంది అంచనాలు పెరిగిపోయాయి. అండ్ ఒక్కొక్క కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే ఇది లేడీ ఓరియంటెడ్ ఏమో అని అనిపిస్తోంది. మీరు సినిమా చూశారు కదా, ఇది ఏ జోనర్? అంటే జోనర్ విషయానికి వస్తే కనుక మొదటి నుంచి రామరాజు గారు గతంలో తెరకెక్కించినటువంటి మల్లెల తీరంలో మూవీని చూసుకుంటే ఈ మూవీ గురించి ఆయన చెప్తూ వచ్చారు, ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఆల్సో మనసుతో చూడాల్సిన సినిమా అని చెప్పేసి, అంటే మనసున్న వాళ్ళకి ఎక్కువగా నచ్చే సినిమా అని చెప్తూ వస్తున్నారు ఆయన. ఆ ప్రకారంగానే తెరకెక్కించడం జరిగింది. అండ్ ఇట్స్ అంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అని మాత్రం అనుకోకర్లేదు ఇది. ఆఫ్ కోర్స్ మెగా డాటర్ మీరు చెప్పినట్టుగా చాలా అంచనాల మధ్య వచ్చినటువంటి నిహారిక అందరికీ కొత్త ఏం కాదు. బుల్లితెర ప్రేక్షకులకి అయితే ఆల్రెడీ అమ్మాయి చాలా బాగా తెలుసు, రైట్. సో మరి ఈ నేపథ్యంలో మెగా డాటర్ ఇమేజ్ని తీసుకుని వచ్చినటువంటి అమ్మాయి ఖచ్చితంగా ఇది హీరోయిన్ ఓరియంటెడ్గా మాత్రం కాలేదు, టోటల్గా అందరికీ కూడా బాగానే నచ్చే సినిమా అట్లా ఉందన్నమాట టోటల్గా చూస్తే కనుక. ఓకే సార్, అంటే ట్రైలర్ చూస్తే క్లాస్గా ఇలా కనిపిస్తోంది. అండ్ రొమాంటిక్ స్టోరీ, లవ్ స్టోరీ అని తెలుస్తోంది. యాక్చువల్గా వాట్ ఈస్ స్టోరీ? యాక్చువల్లీ హీరోయిన్ వచ్చి విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా పనిచేస్తూ ఉంటుంది. అటువంటి అమ్మాయి రఫ్గా రగ్గడ్గా ఉండేటువంటి ఊళ్ళో తిరిగే ఒక లోకలైట్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. లవ్ ట్రాక్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా నడిచేది ఏమిటంటే ఈ అబ్బాయికి వాళ్ళ నాన్నగారికి ఒక కోరిక ఉంటుంది, ఈ అబ్బాయిని డెఫినెట్గా ఎమ్మెల్యేగా చూడాలి ఫ్యూచర్లో అని. మరి అదే నేపథ్యంలో ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో చివరికి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇవి రెండు ప్యారలల్గా అంటే వీళ్ళ లవ్ వెళుతూ ఉంటుంది. అలాగే తను పొలిటికల్ అంటే ఇమేజ్ కోసం అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చివరికి అతను ఎమ్మెల్యే అవ్వడానికి, పొలిటికల్ ఎంట్రీకి వెళ్ళడానికి ఈ అమ్మాయి అడ్డొచ్చిందా, అసలు ఏం జరిగింది అనేటువంటిది క్లైమాక్స్ యాక్చువల్లీ. ఓకే, మీరు చెప్పినట్టు హీరో ఎమ్మెల్యే అవ్వాలనుకోవడము, హీరోయిన్ కూడా డాక్టర్ అని మనకు ట్రైలర్లోనే తెలుస్తోంది. అంటే డ్రెస్సింగ్ చూస్తే కూడా శారీస్ చక్కగా చుడిదార్స్లోనే చక్కగా నీట్గా కనిపిస్తుంది. అపియరెన్స్ కూడా ఇద్దరి మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ లా ఉన్నాయా? అసలు ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫస్ట్ నాగశౌర్య గురించి మాట్లాడుకుంటే కనుక అసలు మన ఇంటి పక్క కుర్రాడు, మన ఎదురుగుండా ఉండే ఇంట్లో ఉండే కుర్రాడు అనేలాగే ఉన్నాడు. డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్తో చాలా అంటే చాలా బాగా తీర్చిదిద్దారు అతని పాత్రని. అఫ్ కోర్స్ నిహారిక కూడా చాలా మంచి డ్రెస్సులతో చాలా క్యూట్గా, చాలా సింపుల్గా, అంటే ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదు అన్నట్టుగా ఉండేటువంటి ఒక అమ్మాయిలా. అండ్ ఇద్దరు కూడా సైమల్టేనియస్లీ. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వెల్ వరకు కూడా వాళ్ళిద్దరినే మనం తెర మీద చూస్తూ ఉంటాం. సో సినిమా మొత్తం భుజస్కంధాల మీద పెట్టుకుని నడిపించింది మాత్రం వాళ్ళిద్దరే. సో అది మాత్రం క్లియర్గా చెప్పచ్చు. మనకు ట్రైలర్లో కూడా 2-3 పాత్రలే కనిపిస్తూ ఉంటాయి. మదర్ క్యారెక్టర్, వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లు కనిపిస్తుంటారు. అంటే అసలు క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయా? అసలు ఎవరి పాత్రలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరు? హీరోకి అంటే ఒక హీరో కూడా ఉండేటువంటి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లో అవి ఇంకా చాలా ఉన్నాయి. అండ్ అవసరాల శ్రీనివాస్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు మనకి. హీరోకి ప్రతి విషయం చెప్తూ హీరోని కొంచెం కేర్ టేకర్గా చూసుకుంటూ ఉంటారనమాట ఆయన. అవసరాలు ఆ పాత్రలో కనిపించారు. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్ విషయానికి వస్తే కనుక మీరు చెప్పినట్టుగా హీరోయిన్ తల్లి క్యారెక్టర్ అండ్ హీరోయిన్ చెల్లెల క్యారెక్టర్, ఇలా హీరో తండ్రి క్యారెక్టర్, ముఖ్యంగా నాగశౌర్య తండ్రి రావు రమేష్ చాలా చక్కటి హావభావాలతో, ఆయన సంగతి మనకు తెలుసు, ఏ పాత్ర ఇచ్చినా మనకు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఆయన కనిపించరు. బట్ రావు రమేష్ వెరీ వెల్ అనమాట, చాలా బాగా చేశారు. బేసిక్గా సినిమా అంటే చాలా హీరోని ఫాలో అవుతున్నట్టే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ చూస్తే హీరోయిన్ ఓరియంటెడ్గా అనిపిస్తోంది. మరి
మీకు ఎలా అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత? అంటే హీరోయిన్ ఓరియంటెడ్ అనే కంటే కూడా నిహారికకి ఆల్రెడీ అంటే స్క్రీన్ కొత్త ఏం కదా అమ్మాయి, అంటే చాలా టీవీల్లో చాలా షోస్లో అది పాపులర్ అయింది అండ్ వెబ్ సిరీస్లో కూడా చాలా పాపులర్ అయింది అమ్మాయి. అందుకని చెప్పేసి ఆ అమ్మాయి మీద అంత ఫోకస్ పెట్టి ఆ అమ్మాయి గురించి అంత మాట్లాడుకోవడం జరుగుతుంది తప్ప హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా మాత్రం అనిపించదు మనకి. అంటే మూవీ చూస్తున్నప్పుడు అంతా కూడా నాగశౌరి కూడా తనకిచ్చిన క్యారెక్టర్ని అంటే హీరో క్యారెక్టర్ కూడా సేమ్ ఆఫ్ కోర్స్ అంటే ఈక్వల్గా రెండు కూడా ఆ జర్నీలో వెళుతూ ఉంటాయి కాబట్టి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని మాత్రం అనుకోగలదు. అమ్మాయికి ఉన్న క్రేజ్ అలాంటిది కాబట్టి నిహారికకి. ఓకే, ఇక డైరెక్షన్ పార్ట్ విషయానికి వద్దామండి. రామరాజు గారు మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వుతో ఆల్రెడీ ఒక ఫీల్ గుడ్ మూవీ అందించినటువంటి డైరెక్టర్. మరి ఈ సినిమాని చూస్తే ఏమనిపించింది? అంటే మేకింగ్ లో ఇంప్రూవ్మెంట్ అండ్ మేకింగ్ ఎలా ఉంది ఓవరాల్ గా? మేకింగ్ సింప్లీ సూపర్బ్ అండి ఆయనకి. అంటే ఆయన మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగానే ఒక పొయిటిక్ సెన్స్ తో మూవీని తీయడం అలవాటు ఆయనకి చాలా. అంటే తను అనుకున్నది ఒక క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ప్రజలు మెచ్చింది మనం చేయాలా, మనం మెచ్చింది ప్రజలు చేస్తారా అని చెప్పేసి ఒక భేదాళ ప్రశ్న ఉంది. అలాగా ఇదేమిటంటే జనరల్గా నాకు నచ్చింది, నేను అనుకున్నది, నేను ఇలా చూపించాలనుకుంటున్నానని చెప్పేసి తీయడం రామరాజు గారికి ఆయనకే సొంతం ఐ థింక్. అంటే చాలా చక్కటి విజువలైజేషన్ అండ్ చాలా చక్కటి సీన్స్తో వెళ్ళింది మూవీ అంతా కూడా. అంటే కలర్ఫుల్గా ఉంటుంది మనకి చూస్తుంటే. వాళ్ళ డ్రెస్సుల దగ్గర నుంచి కూడా హీరో హీరోయిన్ మొదటి నుంచి కనిపిస్తూ వస్తారని చెప్పాను మీకు నేను. వీళ్ళంతా కూడా అంటే మనం చూడడానికి చాలా కలర్ఫుల్గా రిచ్గా ఉంటుందన్నమాట. అండ్ లొకేషన్స్ ఆల్సో ఎంచుకున్న కూడా చాలా బాగున్నాయి. దట్స్ వాట్ ఇవన్నీ ఐ థింక్ ప్లస్ అయ్యాయి. ఇలాంటి క్లాసిక్స్ మూవీస్లో యాక్చువల్గా సిచ్యువేషన్సే విలన్స్ అవుతూ ఉంటాయి. మరి ఈ సినిమాలో పర్టికులర్ విలన్ ఉన్నారా లేకపోతే సిచ్యువేషనే విలనా? ఎగ్జాక్ట్లీ మీరు అడిగినట్టుగా సిచ్యువేషనే విలన్ ఇక్కడ. అంటే అక్కడున్న పరిస్థితే విలన్గా తయారై ఆఖరికి క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. దానికి జరగడానికి కూడా కారణం ఈ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే కల్పిస్తాయి అన్నమాట. స్పెషల్గా విలన్స్ అంటూ ఎవరు లేరు. అలాగే హీరో ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి కూడా హేమంత్, తను కూడా విలన్గా ఉంటాడు. కానీ అతని విషయాన్ని కూడా రామరాజు గారు ఇంకా చివరి వరకు మనకు చూపించరు. అఫ్ కోర్స్ అతను కూడా కొంత విలనిజం చేసి హీరో కొంత నష్టం చేస్తాడు. అతని పాత్ర కూడా అంత ఉండదన్నమాట. అంటే విలనిజం చూపించడంలో కానీ విలనిజాన్ని హైప్ చేయడంలో కానీ. సో పరిస్థితులే మీరు చెప్పినట్టుగా విలన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆడియో మ్యూజిక్ విషయానికి వస్తే సార్ చక్కటి ఆడియో మాత్రం ఆకట్టుకుంది. మరి పిక్చరైజేషన్లో అంతే బాగుందా? మళ్ళీ ఈ సీన్స్కి తగ్గ పాటలే ఉన్నాయా లేకపోతే ఖచ్చితంగా పాట పెట్టాలి అన్నటువంటి పాటలు ఉన్నాయా? అసలు మ్యూజిక్ విషయానికి వస్తే ఎలా అనిపించింది? డెఫినెట్గా సునీల్ కశ్యప్ చాలా మంచి సంగీతాన్ని వచ్చారు. ఎందుకంటే రామరాజు గారికి ఒక ఫీల్ ఉంది. మీన్స్ ఆయన మనం మల్లెల తీరంలో మూవీ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక అందులో ప్రతి సీన్లోనూ కూడా ఆల్మోస్ట్ అలా ఇళయరాజా గారి పాటలు వినిపిస్తూ ఉంటాయి మనకి. సో ఈ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి డైరెక్టర్ కాబట్టి, అలాంటి అభిరుచి ఉన్న డైరెక్టర్ కాబట్టి ఆయన డెఫినెట్గా మ్యూజిక్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి ఫీల్ క్యారీ చేస్తూ ఒక మనసు అని టైటిల్ పెట్టినప్పుడే మూవీ గురించి ఏంటనేది అందరికీ చాలా వరకు 90% తెలిసింది, ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పేసి. మరి అటువంటి మూవీకి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ఎవ్రీథింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, రైట్? ఇక సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి. రామరాజు గారు అనుకున్న లొకేషన్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ ఫీల్ క్యారీ చేయడం విషయంలో ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ అందరినీ కూడా చాలా క్లియర్గా చాలా నీట్గా అందంగా చూపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సినిమాటోగ్రఫీ చాలా చక్కగా చేశారు. సినిమాటోగ్రఫీ విషయంలో కూడా వెరీ వెల్ అనమాట. అండ్ ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పమంటే దీంట్లో ఏది హైలైట్ అని మీరు చెప్తారు? టోటల్గా చూస్తే క్లైమాక్స్ అనేది హైలైట్. అంతవరకు ఆ క్యారెక్టర్స్ క్యారీ చేసేటువంటి భావోద్వేగాలని చూస్తూ ఉంటాం మనం, రైట్? ఆ చూస్తున్న భావోద్వేగాలన్నీ కూడా రకరకాల సీన్స్ అంటే స్టోరీ ఫీల్ క్యారీ అవుతూ వస్తున్న స్టోరీలో ఫైనల్గా క్లైమాక్స్లో ఉన్నటువంటి ట్విస్ట్ మాత్రం అసలు చాలా వెంటనే అందరికీ కూడా ఒక జర్క్లా అనిపిస్తుంది అనమాట. అరే ఇలా జరిగింది ఏమిటి అని. సో అక్కడి నుంచి మళ్ళీ మనకు వెనక ఒక్కసారి ఫస్ట్ నుంచి సినిమా గురించి ఆలోచిస్తే కనుక అరే ఇలా ఎందుకు జరిగింది అని అనిపించేటువంటి ఆ ఫీల్ అయితే మాత్రం క్యారీ అయింది. ఓకే, అంటే రెగ్యులర్ ఫార్మేట్లో వచ్చిన సినిమా మాత్రం కాదు ఇది, రైట్? మరి ఒక క్యూట్ లవ్ స్టోరీ కాబట్టి ఆ లవ్ స్టోరీని కూడా ఓన్లీ వాళ్ళిద్దరిని చూస్తూ కూర్చోలేం మనం, అది కూడా. సో ఆ ఫస్ట్ హాఫ్ అయితే ఆ ల్యాగ్ ఎక్కువైంది. సెకండ్ హాఫ్ ఇంకా కథలో కొంచెం పరుగు పెడుతుంది అనుకుంటాం కానీ అంత పరుగు పెట్టలేదు సెకండ్ హాఫ్ ఆల్సో. మరి ఓవరాల్గా ఈ సినిమాకు మీరు ఇస్తున్నటువంటి గ్రేడ్? గ్రేడ్ విషయానికి వస్తే కనుక అంటే క్లాసిక్ మూవీగా అంటే మనసు పెట్టి చూసే వాళ్ళ కోసం అని మొదటి నుంచి చెప్తూ వస్తున్నట్టుగా చూస్తే కనుక డైరెక్టర్ గారు కానీ అలాగే నిహారిక చెప్పడం కూడాను, తను అసలు సినిమాల్లోకి రావడానికి కారణం ఇవన్నీ చెప్తూ వస్తుంది. ఇవన్నీ మనం లెక్క పెట్టి చూస్తే కనుక టోటల్గా అందరికీ కూడా బాగానే నచ్చే సినిమా.